హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అయితే మాత్రం నేను పప్పు మామిడికాయ బీట్రూట్ వేపుడు ఆమ్లెట్ అనమాట నేను తయారు చేసి అయితే చూసేయండి. ఫ్రెండ్స్ ఒక్క విషయం, మీరు వీడియో చూసే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ అయితే నేను చిన్న మామిడికాయలండి మా ఇంటి దగ్గర పక్కన పండిన చట్నీ అయితే తెచ్చిచ్చారు. తెచ్చేస్తే అయితే చిన్న మామిడికాయలతో అయితే వండేస్తున్నాను నేను. చాలా టేస్టీగా అయితే ఉందండి నిజంగా పప్పు అయితే. ఫస్ట్ అయితే ఇవ్వండి కడిగేసి అవి చిక్కేసుకుని కడిగేసుకుని ముక్కలు అయితే కోసం చేసుకుని ఆల్రెడీ పప్పు అయితే ముందు వేపేసుకున్నాను కదా. వేపేసుకుని కొద్దిగా నేను పప్పు అయితే వేపుతానండి, టేస్ట్గా ఉంటుందని వేపేసి నేను వాటర్ వేసి కడిగేసి కుక్కర్లో పెట్టేసాను. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. కారం, ఉప్పు, ఆయిల్ కూడా కొద్దిగా వేస్తానండి. సాల్ట్ కొద్దిగా రొంపగా ఉందండి, అందుకని వాయిస్ ఇలా వస్తుంది ఏమనుకోకండి. మొత్తం అయితే అయిపోయినాయి. ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాను, ఉడికిపోయి అవి తీసాను. మూత తీసి శుభ్రం కలిపేసుకుని కొంచెం ఆల్రెడీ మామిడికి వేసాను కాబట్టి చింతపండు అయితే వేయట్లేదండి. కొద్దిగా వాటర్ అయితే వేసి మరబెడుతుంది అనమాట అండి. వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి మరబెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు కరివేపాకు వేసుకున్నాను పైన అనమాట అండి. మరిగిన తర్వాత ఇది పోపులెట్టి తాలింపు పెట్టేసుకోవడం అండి. అంతే అండి, పప్పు మామిడికాయ రెడీ. చాలా టేస్టీగా మనకి ఇలాగ నీరసంగా ఉన్న టైంలో కూడా వేడివేడిగా పప్పు కానీ పప్పుచారు కానీ కాసుకుని అప్పడాలు కానీ ఏదో వేసుకుని చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు బీట్రూట్ ఫ్రై అండి. ఆ రోజు బీట్రూట్ ఫ్రై కూడా చేశాను అనమాట, అది కూడా చూసేయండి. బీట్రూట్ అయితే ముందు చెక్కేసుకుని ఆల్రెడీ ఉంచేసుకున్నానండి. ఉంచేసుకుని శుభ్రం బీట్రూట్ అయితే కడిగేసి కోరేసుకున్నాను. బీట్రూట్ అంతానే కోరేసుకుని బాగా రంపకుండా కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. పోపులు అయితే రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు అనమాట అండి. అవి అయితే వేసుకుని మగ్గించాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి బీట్రూట్ అయితే వేసుకున్నాను అనమాట అండి. బీట్రూట్ మగ్గిన తర్వాత అది కూడా వేసి బాగా మగ్గనిచ్చాను అనమాట. మగ్గితే బీట్రూట్ ఫ్రై రెడీ అనమాట అండి. నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి బీట్రూట్ ఫ్రై వేసుకోక అడికి ఆమ్లెట్ అయితే వేసాను అనమాట అండి. అది కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వేరే ఏదో చెప్దాం అనుకోని ఇంకేం లేదు. ఓకేనండి, బాయ్.